నమస్తే ఆర్బీసీ మహిళా ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ గర్భ సంస్కార కోచ్ రమ్యారెడ్డి జొన్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అయితే ఎంతో ముఖ్యమైన విషయం ఇది. మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది ఎదుర్కొనే ప్రశ్న ఏంటంటే, ముఖ్యంగా ఈ మేనరికపు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి. అంటే ప్రీవియస్ హిస్టరీలో కూడా కొన్ని ఇలా చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం అసలు పిల్లలకి ఎలాంటి లోపాలు లేకుండా పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? గర్భ సంస్కార్లో ఈ మేనరిక పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అనేవి రమ్య గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో రమ్య గారు. నమస్తే అండి. నమస్తే. సో పెళ్ళిళ్ళు మామూలుగా ఎవరు చేసుకున్నా కానీ అది జీన్స్లో ఏదైనా లోపాలు ఉంటే కనుక డెఫినెట్గా జన్యుపరమైన వచ్చే ఏదైనా బాడీలో కానీ, లేకపోతే కనుక ఇంకా ఏదైనా ఐస్ కానీ, వాయిస్ కానీ, డఫ్ అండ్ డమ్ అంటారు కదా, ఇలాంటివి కానీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ ముఖ్యంగా మేనరిక పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళల్లో ఈ ఇబ్బందులు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకని పిల్లలకి ఇలాంటివి వస్తూ ఉంటాయి? అండ్ అలాగే గర్భ సంస్కార్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలి అంటే గర్భ సంస్కార్ ఎలా హెల్ప్ అవుతుంది అని? ఒకటండి, జన్యువుల పరంగా గర్భ సంస్కార్ ప్రాక్టీస్ చేసి ఎలాంటి చేంజెస్ తీసుకురాలేం. మేనరికపు పెళ్ళిళ్ళు ఎందుకు వద్దంటారు? జీన్స్ ఉంటాయి, సర్టెన్ జీన్స్. అవేంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హస్బెండ్కి వైఫ్కి సేమ్ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ వచ్చేస్తుంది. ఎందుకు? దగ్గరగా ఉంటారు. కొంతమందికి ఒకరికి పాజిటివ్, ఒకరికి నెగిటివ్ వస్తుంది. ఇలా పాజిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు ఈ రోజుల్లో అయితే మనకు కొన్ని ఇంజెక్షన్స్ మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమండి అని చెప్తున్నారు. ఎందుకంటే జీన్స్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు వీళ్ళు ఒకే దగ్గర పెరుగుతారు, సేమ్ రిలేటివ్స్, సేమ్ రిలేషన్స్ ఉంటాయి. అలాంటి కొన్ని అంటే నెగిటివ్గా, మరి ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్గా వచ్చే లోపాలకు సంబంధించిన జీన్స్ ఇన్ఫర్మేషన్, కాంజెంటికల్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే వాళ్ళకి ఏదన్నా డిసీజెస్ క్యారీ ఫార్వర్డ్ అవ్వటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఒకే ఇంట్లో మ్యారేజ్ జరిగినప్పుడు దాని లోడ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళకు పుట్టే సంతానమే కాదు, వాళ్ళకు పుట్టిన వాళ్ళ సంతానం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక కజిన్ ఉన్నారు. వాళ్ళు ఇలానే మేనరికం చేసుకున్నారు. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, పీసీఓడి ప్రాబ్లం ఇప్పుడు తను ఫేస్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ పాప. అలా ఫ్యూచర్లో తనకు పుట్టే వాళ్ళు కూడా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు తను పెళ్లి చేసుకుంది ఎవరినంటే వేరే అయినా కానీ సేమ్ బ్లడ్ గ్రూప్, ఒకటే రకం, బట్ నెగిటివ్ అండ్ పాజిటివ్. ఓకే, అంటే ఇక్కడ కండిషన్స్ మీరు రెండు చెప్తున్నారు. ఆ బ్లడ్ గ్రూప్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. పైగా ఇప్పుడు జీన్స్ అంటే జెనెటికల్ ఇన్ఫర్మేషన్, దాంట్లో డిసీజెస్ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు, అన్ని తరాలుగా వస్తున్న ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది డిఎన్ఏలో. వీళ్ళు ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాలంటే 46 క్రోమోజోమ్స్ కావాలి. 23 తండ్రి దగ్గర నుంచి వస్తాయి, 23 తల్లి దగ్గర నుంచి వస్తాయి. ఇప్పుడు వీళ్ళు సేమ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళైతే అవే జీన్స్ ఉంటాయి, మోర్ ఇన్ఫర్మేషన్, కొన్ని ఏమవుతుందని మిస్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఫిజికల్ బాడీ లోపాలు రావడమో, లేదంటే ఇప్పుడు డిసీజెస్ రావడమో, అలాంటివి, ఆస్తమా క్యారీ ఫార్వర్డ్ అవ్వడం, అదే లీనియేజ్ ఆస్తమా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే జీన్స్ మారలేదు, ఇక్కడ సేమ్ ఉన్నాయి. అలాగే ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా క్యారీ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకి మేనరిక పిల్లలు వద్దు అంటారు. అంతేకాదు, పోలియో లాంటివి ఇంతకుముందు రావటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పారు. ఇప్పుడు అలాంటివి కూడా రాకుండా ఉండాలంటే ఫస్ట్ జన్యుపరంగా అలాంటి జీన్స్ క్యారీ అవుతాయేమో అని చెప్పేసి మేనరికం వద్దు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు. సో గర్భ సంస్కార్ ద్వారా, జీన్స్ ద్వారా మనం ఏమి చేంజ్ చేయలేం. కానీ ఒకటి, మనము మంచి ఆహారం, మన మైండ్ సెట్, థాట్స్, అలాగే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవటం ద్వారా అలాంటి ఏమన్నా ఉంటే వాటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతకు మించి డైరెక్ట్గా మనము జీన్స్ని జెనెటికల్ ఇంజనీరింగ్ చేసి, లేదంటే జెనెటిక్ని మార్చేసి చేసేంత గర్భ సంస్కారాలు అయితే ఉండదు. కేవలం లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఏమన్నా కొద్ది గొప్ప కొంచెం మనకు అవి ఫార్వర్డ్ అవ్వకుండా ఉండటమో, లేదంటే అవి యాక్ట్ అవ్వకుండా, ఆ జీన్స్ యాక్ట్ అవ్వకుండా ఉండటానికో ట్రై చేయొచ్చు, అంతే. ఓకే, అంటే ఇప్పుడు కొన్ని సెంటిమెంట్స్ కొద్ది కూడా మ్యారేజ్ చేసేసుకున్నారు అనుకోండి, మరి అలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరని కలవండి. టెస్ట్లు చేస్తారు, మీకేమైనా ఉన్నదా. అటు మేల్కి టెస్ట్ చేస్తారు,
ఫీమేల్కి టెస్ట్ చేస్తారు, బ్లడ్ గ్రూప్స్ దగ్గర నుంచి అన్ని టెస్ట్ చేసి ఏమన్నా వచ్చే అవకాశాలు వాళ్ళ పాస్ట్ హిస్టరీని తీసుకొని కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని ఇప్పుడు కొంచెం మెడిసిన్ ఇంప్రూవ్ అయింది మెడికల్ పరంగా, వాళ్ళు ఏదైనా తీసుకోవాలంటే అలాంటివి చెప్తారు, మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి సరిపోతుంది అని. సో అలా జాగ్రత్తలు తీసుకొని గైనకాలజిస్ట్ చెప్పినట్టు వింటే మనకి ఇలాంటి జన్యుపరమైన రోగాలు ఏమీ రాకుండా ఫ్యూచర్ జనరేషన్కి ఆపటానికి ఉంటుంది. సో మేనరికం వాళ్ళు చేసుకున్నప్పుడు ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, అదేమీ తప్పు కాదు. ఇట్స్ చాలా టైమ్స్ ఏంటంటే ఫీమేల్ వెళ్ళటానికి ఉంటారు బట్ మేల్ వెళ్ళరు, ఏముందిలే అని చెప్పేసి. బట్ ఇది మీ జనరేషన్ గురించి, మీ లీనియేజ్ ఇప్పుడు చూసుకుంటే తల్లి తన ఇంటి పేరు కూడా ఏముండదు, మొత్తం మీ జనరేషన్ మీ పేరే అంటారు కదా, రేపు ఏదైనా వచ్చినా మిమ్మల్నే కదా అనేది. అలా ఎందుకు ఆలోచించరు. సో ఇద్దరు వెళ్ళండి, డాక్టర్ని అప్రోచ్ అవ్వండి, చక్కగా సరైన టైంలో రైట్ డెసిషన్ తీసుకోవటం చాలా మంచిది. ఏదో జనరేషన్స్ ఇబ్బంది పడకుండా ఉంటది. ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళు చక్కగా నెగటివ్ పాజిటివ్ వచ్చిందని చెప్పి మంచిగా ఇంజెక్షన్ చేయించుకున్నారు, ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది అన్నారు, చక్కగా మార్చుకొని వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. రియల్ కేస్ కూడా ఉంది. సో కాబట్టి ఏదైనా సరే ఫస్ట్ మీరు మేనరికము ఉంది, అట్లీస్ట్ 2 జనరేషన్ క్రితం మీ అమ్మా నాన్న మేనరికం అయినా సరే, మీది మేనరికం కాదు, మీ అమ్మా నాన్న మేనరికం చేసుకున్నారు, ఒక్కసారి మీరు వెళ్ళి కలవండి. అమ్మాయి వైపు ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కన్సల్ట్ అయితే మంచిది. ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేయించుకోవడంలో తప్పేముంది, మనకి ఫ్యూచర్ జనరేషన్ మంచిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది డాక్టర్ని, గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వండి, అదేమీ తప్పు కాదు. ప్రికాషన్స్ చెప్తారు, ఎలాంటివి ఉన్నాయో పరీక్షలు అన్నీ చేస్తారు, వైద్య పరీక్షలు మంచిగా ఉంటుంది. రిమైనింగ్ లైఫ్ స్టైల్ చేంజ్ అవన్నీ మనం చక్కగా చేసుకుంటే సరిపోతుంది వాళ్ళు చెప్పినట్టు. సో ఒక బేబీ ఇంట్లోకి రావడం అంటే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అదే ఒక హెల్దీ బేబీ రాకపోతే కూడా అంతే నరకంగా ఉంటుంది. కాబట్టి తగిన ప్రికాషన్స్ తీసుకోవడంలో తప్పులేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడంలో తప్పులేదు అంటారు. సో ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ డాక్టర్ వరకు వెళ్ళలేని వాళ్ళు కూడా మీలాగా ఇలా గర్భ సంస్కార్ కానీ ఇలా ఎవరైనా టీచ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా గైడ్ చేస్తూ ఉంటారు. చాలా మందికి అవగాహన ఉండదు. ఫస్ట్ అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి. అవగాహన ఉంటే ఇప్పుడు నా దగ్గరకు అప్రోచ్ అయ్యారనుకోండి, నేను చెప్పాను ముందు ఇది కాదమ్మా, ముందు మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీరు వారు రావట్లేదా చెప్పండి, గైనకాలజిస్ట్ దగ్గర మీరైనా వెళ్ళి ఇలా మా వారు నేను మేనరికం అని చెప్పండి, అప్పుడు చెప్తారు. సో యు టీచ్ లైక్ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేది చెప్తాను, చెప్పి పంపిస్తాను. అట్లీస్ట్ ఇప్పుడు మేల్ రెడీగా లేకపోతే ఫీమేల్ రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు తల్లి కావాలనుకున్న ప్రతి వ్యక్తి లేదు హెల్దీ బేబీ నాకు కావాలి అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు. సో ఫస్ట్ అయితే నేను చెప్పేది ఏంటంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ముందు మీరు వెళ్ళండి. ఒకవేళ మీకు అలా చెప్పేవాళ్ళు లేరు ఇంట్లో ఇట్లా అంటే నేను డాక్టర్ని సజెస్ట్ చేస్తాను, పోనీ ఆన్లైన్ అయినా కన్సల్ట్ అవ్వండి అని చెప్పేసి చెప్తాను. సో డాక్టర్స్ దగ్గరికి మాత్రం కంపల్సరీ నేను పంపిస్తాను నా దగ్గరకు వచ్చినా కానీ ఫస్ట్ అదే స్టెప్ తీసుకుంటాను. రైట్ రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్.